ఎంతవరకు కరుణింపకుండా ఉంటావయ్యా? ఆత్మీయ యుద్ధాలు రోజు జరుగుతాయి. ఆత్మీయ పోరాటం రోజు జరుగుతుంది. మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతోనూ, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ ఆత్మీయ పోరాటం. అలా యుద్ధం చేస్తున్న కొలది దేవుని ఓదార్పు దొరుకుతుంది. మన చుట్టూ కంచె వేసుకున్నట్లు ఆయన ద్వారాలు తెరవబడేదాకా, ఆయన దగ్గర నుంచి జవాబు వచ్చేదాకా, జవాబుని ఎదురు చూసి నీతి అనే మైమరుపు మనకు వచ్చేలాగా విశ్వాసం అనే డాల్ను పట్టుకుని యుద్ధం చేస్తున్నప్పుడు మనకి రక్షణ అనే శిరస్త్రాణము, దేవుడు కిరీటం ఇస్తున్నాడు కదండి. శిరస్త్రాణం పట్టుకున్నప్పుడు ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడు. యెహోవా నా రోదన ధ్వని, నా ప్రార్థన అంగీకరించుము. యెహోవా నా రోదన ధ్వని ఆలకించుము. రోదిస్తున్నాడు. కన్నీళ్ళ చేత నా పడకొట్టుకుపోతుంది. నన్ను కరుణింపవా, నా ప్రాణం బాహుగా అదురుచున్నది. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. పోరాటం, ఆత్మీయ పోరాటంలో జవాబు రావటం లేదు. గొడ్రాల పిల్లలను కనిందానా, దేవుని ఆదరణ పొందుకోలేనిదానా, ఎప్పుడు నీకు ఆదరణ